గోవింద 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 గోవింద. निधये निधयेर्दिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौत स्मार्त आदिकं कर्म निखिलं येन सूत्रितं
तस्मै समस्त वेदार्थ विदे विकनसे नमः। श्रुति स्मृति नदीपूर्णं शास्त्रकल्लोल शंकुलं विष्णुभक्ति युदकं शुद्धं वंदे श्री विकनोर्नवं श्री गोविंद गोविंद गोविंद। अद्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्री श्वेतवराहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवासस्वामिनः दिव्य सन्निधौ कल्याण मंडपे अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभदिदौ श्री श्रीनिवासस्वामिनः ప్రీత్యర్థం మమ ఇప్పుడు మీ యొక్క గోత్రము మీ యొక్క పేరు మీ భార్య పేరుని మీ పిల్లల పేర్లని మీ కుటుంబ సభ్యుల పేరుని సహ కుటుంబంగా చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు మనసులో స్వామివారికి ఉంచవలసినది. చెప్పండి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన सौभाग्य सिद्ध्यर्थम राजद्वारे राजमुखे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थम श्री श्रीनिवासस्वामिनः करुणा कटाक्ष वीक्षण परिपूर्ण अनुग्रह सिद्ध्यर्थम लोकक्षेमार्थम श्रीभूमि नीला समेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिक कल्याणोत्सवं श्री वैखानस दिव्य आगमोक्त प्रकारेण अहम आचार्य मुखेन कारयिष्ये सर्वं श्री श्रीनिवासार्पितमस्तु. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्याश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं. श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं శ్రీనివాసమహం భజే. భక్తమహాశైలర, మన యొక్క పురాకృత పుణ్య విశేషం చేత కలౌ వెంకటనాయక అన్న రీతిలో ఈ కలియుగ ప్రత్యక్ష దైవంగా సకల మానవాళిని తన యొక్క క్రీగంటి చూపులతో అనుగ్రహిస్తూ ఉన్నటువంటి శ్రీనివాస ప్రభు యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని మనమంతా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా సభక్తికంగా వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారు ఒక పక్క శంఖచక్రధారి అయి
కటివరద హస్తాలతో నూతన వరుడుగా అనుగ్రహిస్తూ ఉండగా, మరొక పక్క శ్రీభూదేవులు ఇందిరా భూమి దేవులు అనుగ్రహిస్తూ ఉన్నారు. వీరి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షించడం ద్వారా స్వామివారి యొక్క కళ్యాణం జగత్ కళ్యాణదాయకం. అసలు కళ్యాణం అనేటువంటి శబ్దానికి అర్థం ఏమిటి అంటే శుభదాయకమైనటువంటిది. కళ్యాణము అంటే శుభము. అలాగా వీక్షించిన ప్రతి వారికి కూడా అశుభాలన్నిటినీ కూడా తొలగించి శుభ పరంపరను ఇచ్చేటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని మనం భక్తి శ్రద్ధలతో వీక్షిస్తూ ఈ కళ్యాణ మహోత్సవంలో జరిగేటువంటి కైంకర్యాలలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని తెలుసుకుంటూ స్వామి యొక్క సౌందర్యాన్ని ఆపీఠాన్ మౌళిపర్యంతం పశ్యతః పురుషోత్తమం అని అన్నట్లుగా ఆపాదమస్తకము కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనం స్వామి అమ్మవార్ల యొక్క సౌందర్య గుణగణాలను వీక్షిస్తూ ఈ నోటిని పరమాత్మ మనకి అనుగ్రహించినందుకు గాను ఆశోషయ కేశవ కీర్తనం అని అన్నట్లుగా పరమాత్మ యొక్క నామ సంకీర్తనాన్ని చేస్తూ అశుభాన్ని నిరాచష్టే తనోతి శుభసంతతిం స్మృతిమాత్రేణ యత్పుంసాం బ్రహ్మతన్ మంగళం విదుహు అని అన్నట్లుగా మంగళకరమైనటువంటి స్వామివారి యొక్క నామాన్ని సంకీర్తనం చేస్తూ ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిద్దాం. గోవింద ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతు నిరుపముకున సింధురు నిత్యలక్ష్మే సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజచరణ సమర్థ్యాసక్త భక్తౌ గరక్షీ నివసతు హృదయే మే స్వాంగ్రభక్తిన్ వితన్వన్ శుక్లాం వరదరం విట్టం చతువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ తదేవ లగ్నం సుదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేంకృకం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోద్భూతి ధ్రువాణీ ధ్రువతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాదనం యత్ర జాయతే పురుషోత్తమజ నిత్యం ప్రజామి శరణం హరిం లాభస్తేషాం జగస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం ఇందే వృతస్యామోర్దయస్థో జనార్దనః ఆపదాం వహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీధామం భోజో భోజో నమామ్యహం ప్రాణానాజం యాత్ అద్యమయా పూర్వోక్త ఏవం గణవిజయజనమిట్టాయామస్యాం సుమతిదౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూమినీలా సమేత శ్రీ శ్రీనివాసత్వామినః వైవాగోత్సకర్మాంగం శుద్ధిపుణ్యాః వాచనం కరిష్యే ఆదో నిర్విఘ్నేన పురుషభావాప్త్యర్థం విశ్వక్షేనారాధనం కరిష్యే తథా కలశారాధనం కరిష్యే దారాసప్తచతుర్మానదేషు సరత్సరిత్సు పరిపూరిదేషు అపోమృణం ప్రతిపాదయిష్యే ృణోమి దత్తాకం సుచరకం సుచర్మ ఇదమాపశ్యవాజపదమాజ్యాంతాజ్యాంతమాశుభతమాః పుణ్య పుణ్యతమామేద్యమేద్యతమామృతామృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిః ఏదేషు వృణజేదహత్రం జజ్ఞజాః పాశావిదదాః పురుత్రాః తేభ్యో నైంద్రసవిదోద విష్ణుర్విశ్వే దేవ అముంచంతమృతస్వస్య ఓం భూ వరుణమావాహయామి ప్రజేదసమావాహయామి రక్తామృతమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసన వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమయం సమర్పయామి వరుణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి వరుణాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రేత సుప్రసన్నో వరదో భవతు ఓమాగ్నేయోజస్మాత్ వదామహే త్వా విశ్వే సదాత్వం మహితో నశంభో వైరాజంతే సుఖదన్నిదత్తా ప్రయుషామతీశో విబుధానామనాదిః యామే సుస్తాందనిదాంతదాతు ఓం భూ విశ్వక్షేణమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాయనమావాహయామి తద్దక్షిణే సూత్రపదేమావాహయామి వామే జయామావాహయామి విశ్వక్షేణాయ నమః ఇదమాసన విశ్వక్షేణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్షేణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి గులోపహార నివేదయామి విశ్వక్షేణాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానపాయనే నమః విశ్వక్షేణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి విశ్వక్షేణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రేత సుప్రసన్నో వరదో భవతు భవద్వ్రణిగ్ధః సుపుణ్యాహం కరోమి
కురుష్మ స్వస్తి ప్రోక్షితమస్తు అస్తు ప్రజాపతి ప్రజదాం ప్రజాపతి శ్యాం యంతగోరాణిజాం యంతుపాపాణిజాం యంత్వా ఈతయః శుభాని వర్ధంతాం శుభాని శ్యాం యంతగోరాణిజాం యంతుపాపాణిజాం యంత్వా ఈతయః శుభాని వర్ధంతాం శుభాని శ్యాం యంతగోరాణిజాం యంతుపాపాణిజాం యంత్వా ఈతయః శుభాని వర్ధంతాం శుభాని ఓం మతో దేవావంతనో యథో విట్టర్వచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విట్టర్వచక్రమే త్రేధానతదే పదం సమూఢమస్య పాగుం సురే త్రీని పితా విచక్రమే విట్టర్గోపాదాభ్యः తదో ధర్మాణి ధారయన్ విష్ణోకర్మాణి పుష్కతగిదో వ్రతాని పుష్పదే ఇంద్రస్వయుజ్జస్సకా తద్విష్ణో పరమం పదకం తదా పశ్యంత శౌర్యः దివేవ దక్షురాదనం తద్విప్రాశో విపంచభోజా కృపాగం తస్యమిందదే విష్ణోర్యత్పరమం పదం భద్రం గ్రణే విష్ణుడయామ దేవాః భద్రం పశ్యే మాక్షభిర్జత్రాः స్త్రైరంగే సుష్ఠుభాగం తస్తనోభిర్విషేమహితం జనాయుః శతమిన్నశరదాంతదేవ యత్రాణశ్చక్రాజరసంతనూనా పుత్రాసో యత్ర పితరోపవంతి మానో మధ్యాహ్నే నిషదా యద్గంతో అతిథిర్జోరతిథిరంతరిక్షం అతిథిర్మాతాసు పితాసు పుత్రः విశ్వే దేవాదితిః పంచజన అతిథిర్జాతమతిథిర్జనిత్వం యత్పుణ్యన్నక్షత్రం తత్పట్కుర్వేదోపవ్యుషం యదా వై సూర్యముదేతి అతనక్షత్రంగేతి యావతి తత్ర సూర్యో గచ్చేద్ యత్ర జగన్యం పశ్యేద్ తావత్ గురువేత్కారే స్యాత్ పుణ్యాః జేవ కురుతే दिविश्रे स्वान्तरिक्षेद स्वां पृथिव्या संभव ब्रह्मवर्चसमसि ब्रह्मवर्चसायत्वा पवमानस्सु वर्जनः पवित्रेण विदर्शनिः यः पोदासु पुनातु मा पुनन्तु मा देवजनाः पुनन्तु मनवोधिया पुनन्तु विश्व आयवः जातवेद पवित्रवदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवदेज्यते अग्ने कृत्वा कृतोगं वृण यत्ते पवित्रमुच्चषे अग्ने विदतमन्तराः ब्रह्मतेन पुनीमहे उपाभ्यां देवसविदः पवित्रेण धवेन च यः पावमानीरुद्येति ऋषिभिः संवृतकं मृषो तस्मै सरस्वते गृहे क्षेरकं सर्पिर्मदोदकं पावमानी स्वस्तजनेः सुतगायकृतश्च्युतः ऋषिभिः संवृतोर्जः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं सदोद्यामगुं निरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इंद्रस्सु नेते सहमा पुनातु सोमस्वस्यावरणस्समीच्या यमो राजा प्रभिनाभिप्रातुमा जातवेदा मूर्धयन्त्या पुनातु तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातुपेक्षितं सन्नोऽस्तु द्विपदे षञ्चतुष्पदे ओं शान्तिः 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 प्राच्यां दिशदेवार्तजो मार्जयन्तां दक्षिणायां दिशमासाः पितरो मार्जयन्तां प्रतीच्यां दिशगृहाः पशवो मार्जयन्तां उदीच्यां दिश्या पवौषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिश यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अधोदरादरैर्नागेभ्यो मार्जयन्तां वास्तोष्पदे प्रजजाने हस्मान् स्मावेशो हनमेवोपमानः हृत्ते न्यूनं प्रदन्नोजुस्मा सन्नये द्विपदे चतुष्पदे अमी महावास्तो ओष्पदे विश्वारूपाण्यावशन् सकासुसे वजे दिनः वरुणाय नमः विश्वक्षेनाय नमः पुनर्पाद्यर्घ्यं समर्पयामि वरुणाय नमः विश्वक्षेनाय नमः यदा सुमुदास्थानं प्रवेशयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च శ్రీవారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో ముందుగా ఆచార్యస్వామి వారు మనందరి చేత సంకల్పాన్ని పఠింపచేసిన తరువాత మలయప్ప స్వామివారి యొక్క చరణారవిందములను పట్టుకుని ప్రార్థించి ఈ కళ్యాణ మహోత్సవాన్ని భగవాన్ స్వస్మై స్వప్రీతయే స్వయమేవ కారయతి అనేటువంటి సాత్విక త్యాగాన్ని నిర్వర్తించారు స్వామివారి దగ్గర. అంటే నిమిత్తమాత్రులుగా మనమందరం ఉన్నాం. తేన వినా తృణమపి నచలతి అని చెప్పి అంటారు. అంటే పరమాత్మ యొక్క ఆజ్ఞ లేనిదే గడ్డిపోచ కూడా పక్కకి కదలదట. అటువంటి స్వామివారు మనల్నందరినీ అనుగ్రహించేయడం కోసమే ఆయన కళ్యాణాన్ని మనల్ని నిమిత్తమాత్రులుగా చేసి ఆయనే నిర్వర్తించుకుంటున్నారా అన్న రీతిలో ఆ స్వామివారిని ప్రార్థించిన తర్వాత ముందుగా విశ్వక్సేనారాధన అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించారు.
ఎవరు ఈ విశ్వక్సేనుడు అంటే, మనం బ్రహ్మోత్సవాలలో కూడా, బ్రహ్మోత్సవాల్లో, పవిత్రోత్సవాల్లో ఇత్యాది విశేష ఉత్సవాల్లో ముందుగా విశ్వక్సేనుల వారికి సేనాధిపతి ఉత్సవము అని చెప్పి జరుగుతుంది. అంటే స్వామివారికి ఒక ఉత్సవం జరుగుతోంది అంటే స్వామి బయటికి వచ్చే ముందు ఏర్పాట్లన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా ఇత్యాది విషయాలన్నింటినీ కూడా నగర శోధన అనేటువంటి కార్యక్రమం ద్వారా ఆ విశ్వక్సేనుల వారు తెలుసుకుంటారట. ఇంకా పరమాత్మ యొక్క సర్వసైన్యాధ్యక్షుడు ఆ యొక్క విశ్వక్సేనుడు. అటువంటి విశ్వక్సేనుల వారికి నమస్కరించి నిత్యోత్సవంగా చెప్పబడేటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో ఎటువంటి లోటుపాట్లు కూడా లేకుండా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తి చేయడం కోసమై ఆ విశ్వక్సేనుల వారిని ప్రార్థించి సురాసుర శిరోరత్న మరీచి ఖచితాంఘ్రయే విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేనాయతే నమః అని చెప్పి ఆ విశ్వక్సేనుల వారిని ప్రార్థించిన తరువాత కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీతి విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా అని అన్నట్లుగా ఒక కలశాన్ని ఏర్పాటు చేసి ఆ కలశ తీర్థంలో కావేరి, తుంగభద్ర, కృష్ణవేణి, గౌతమి, యమున ఇత్యాది పవిత్రమైనటువంటి నదులన్నిటినీ కూడా ఆవాహన చేసి విశేషములైనటువంటి వేద మంత్రాలతో ఆ కలశోదకాన్ని అభిమంత్రించిన తర్వాత ఆగమశాస్త్రంలో చెబుతారు, దేహశుద్ధి, స్థానశుద్ధి, పాత్రశుద్ధి, ఆత్మశుద్ధి, బింబశుద్ధి ఇది పంచశుద్ధిం కృత్వా అని చెప్పి ఆగమశాస్త్రంలో చెబుతారు. ఆ విధంగా పంచశుద్ధులను ఏర్పరిచేటువంటి కార్యక్రమంగా పుణ్యాహవాచన అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించి ఆ యొక్క అంకురార్పణ కైంకర్యాన్ని ఇప్పటిదాకా మనం వీక్షించాం. ఓషధీసుడైనటువంటి సోముణ్ణి ఆ నవధాన్యాలలో అర్చన చేసి 5 పాలికలను ఏర్పాటు చేసి ఆ నవధాన్యములను పాలికలలో సమర్పించేటువంటి కార్యక్రమంగా సద్యో అంకురార్పణ అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించడం ద్వారా ఈ సృష్టిలో సమస్త జీవుల అన్నిటికీ కూడా ఏ సమయానికి ఆహారం దొరకాలో ఆ సమయానికి వాటన్నిటికీ కూడా ఆహారం దొరికి సమస్త జగత్తు కూడా సస్యశ్యామలంగా ఉంటుంది అని చెప్పి మనకు ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. ఆ విధంగా అంకురార్పణ కైంకర్యాన్ని కర్మ అభ్యుదయార్థమై నిర్వర్తించి ఈ కళ్యాణ మహోత్సవానికి సమస్త దేవీ దేవతలందరినీ కూడా ఆహ్వానం చేసేటువంటి ప్రక్రియగా సద్యో అంకురార్పణ కైంకర్యాన్ని నిర్వర్తించి తరువాతి కార్యక్రమంగా సహస్రదేరుషమావాహయామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమణిం సమర్పయామి శేషాయ నమః పుణ్యపుష్పైః పూజయామి శేషాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమేతామశ్వినాభగ స్వస్తి దేవ్యుదిత నర్వణః స్వస్తి భూషాసురో దదాతు నః స్వస్తి ద్యావా పృథివీషు చేతునా స్వస్తజే వాయురపప్రభామహే సోమం స్వస్తి భువనస్సయస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తజే స్వస్తయ ఆదిత్యాసోపమంతరః విశ్వే దేవానో అద్యా స్వస్తజే వైశ్వానరో వితరగ్ని స్వస్తజే దేవావద్భ్రవ స్వస్తజే స్వస్తినో రుద్రపార్త్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి భద్రేరేవతి స్వస్తి నగేంద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో అదుతే కృతే స్వస్తి పంతామనుచరే సూర్యాచంద్రమసామివ పునర్దదాజ్ఞాదాసంతమేమహి స్వస్తైనంత్రాట్టమరిట్టనేమిర్మహద్భూతం వాయుసం దేవతానాం ధ్రువంతే రాజావరుణో ధ్రువందేవ బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం శుభగుం శుభ. స్మరణాత్ సర్వపాపఘ్నం స్తవనాదిష్టవర్షిణం దర్శనాన్ ముక్తిదం చేదం శ్రీనివాసం భజే నిశం అని ఆ వెంకటేశ్వర ప్రభువుకు నమస్కరిస్తూ స్మరణాత్ సర్వపాపఘ్నం అని చెప్పి అన్నారు. అంటే ఆ వెంకటేశ్వర స్వామి వారిని ఒక్కసారి స్మరిస్తే చాలట సమస్త పాపములను కూడా దూరం చేస్తాడు ఆ యొక్క స్వామివారు. స్మరణాత్ సర్వపాపఘ్నం, భగవంతుడి యొక్క నామస్మరణము ఎంత గొప్పది. అందున వెంకటేశ్వర స్వామివారు వేంకారో అమృతబీజస్తు కటమైశ్వర్యముచ్యతే అమృతైశ్వర్య సంఘత్వాత్ వెంకటాద్రిరితి స్మృత అని చెప్పి అంటారు. అంటే సర్వపాపాని వేంప్రాహు కటస్తద్దాహ ఉచ్యతే. వెంకటేశ్వరుడు అనేటువంటి శబ్దానికి 2 విధములైనటువంటి అర్థములున్నాయి.
ఏమిటి అంటే వేం అనేటువంటిది అమృత బీజం, కటహ అంటే ఐశ్వర్యము అని చెప్పి, అంటే ప్రతి వ్యక్తికి కూడా ఈ అమృతము ఐశ్వర్యము, అమృతము అంటే దేవతలు సేవించేటువంటి అమృతాన్ని కనుక సేవిస్తే మరలా కాలం అయిపోయిన తర్వాత క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని అన్నట్లుగా ఆ దేవతలు కూడా వారి కాలం పూర్తయిపోతే మరలా భూమి మీద జన్మించవలసి వస్తుందట. కానీ భగవన్నామము అనేటువంటి అమృతాన్ని మనం పానం చేసినట్లయితే కనుక నిత్య నిరంతరము స్వామివారి యొక్క పద సాన్నిధ్యంలో ఉండేటువంటి సౌభాగ్యాన్ని ఆ స్వామివారు మనకి కలిగిస్తారు. వేంకారో అమృత బీజస్తు కటమైశ్వర్యముచ్యతే. కటహ అంటే ఐశ్వర్యము అని. ఐశ్వర్యము అంటే కేవలం ధనధాన్యాదులు లేదంటే మనకు భవనములు ఉండడమో అధికారం ఉండడమో కాదు. నిజమైనటువంటి ఐశ్వర్యం ఏమిటి అంటే నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడనెయ్యము నితాంత అపార భూతదయయు తాపసమందార మాకు దయసేయగదే అని చెప్పి అంటారు పోతనామాత్యుల వారు. నిజమైనటువంటి ఐశ్వర్యం అంటే ఏమిటి అంటే నీ పాదకమల సేవయు, ఎల్లప్పుడూ కూడా పరమాత్మ యొక్క చరణారవింద స్మృతి మనకు కలుగుతూ ఉండాలి. నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడనెయ్యము. నాకు ఉండేటువంటి స్నేహితులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా నిన్ను అర్చించేవారు, నీ యొక్క లీలలను తెలుసుకుని నీ కైంకర్యాన్ని నిర్వర్తించేవారు ఎవరైతే ఉంటారో అటువంటి వారితోనే నాకు స్నేహం కలిగించవయ్యా ఓ పరమాత్మ. వేరే వాళ్ళతో కనుక అంటే విషయాసక్తులపైన ఉండే వాళ్ళతో నాకు స్నేహం కలిగిస్తే కనుక నేను నిన్ను ధ్యానించకుండా మరలా నా దారి మరలిపోతుందేమో. కాబట్టి నిన్నెవరైతే ధ్యానిస్తూ పూజిస్తూ ఉంటారో వారితో నాకు స్నేహం కలిగే విధంగా చేయవయ్యా ఓ స్వామి అని చెప్పి ప్రార్థించాలట. నితాంత అపారభూతదయయు అంటే స్వామివారికి పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఉన్న జీవులన్నీ కూడా స్వామి సృజించినవే. కాబట్టి ఈ జీవులన్నిటికీ కూడా స్వామి తండ్రి. తల్లిదండ్రులకు ఒక పిల్లవాడి మీద ప్రేమ మరొక పిల్లవాడి మీద ద్వేషం అలా ఉండదు. అందరి యందు సమభావనతో ఎలాగైతే ఉంటారో ఈ జగద్భర్త జగత్పిత అయినటువంటి స్వామివారికి కూడా అన్ని భూతముల యందు సమభావన ఉంటుందట. ఎలాగైతే స్వామివారు అందరినీ కూడా సమంగా చూస్తారో ఆ విధంగా ఏ జీవి యందు కూడా హీనమైన భావన లేకుండా ప్రతి జీవిలోనే కూడా అంతర్వర్తిగా పరమాత్మ దాగి ఉన్నాడు అనేటువంటి పవిత్రమైన భావనతో సకల భూతముల యందు కూడా దయాగుణం కలిగి ఉండాలట మనం. ఈ మూడు ఉంటే కనుక నిజమైనటువంటి ఐశ్వర్యం మన కూడా ఉన్నట్లే. నిజానికి మన దగ్గర ధనధాన్యాదులు లేకపోవచ్చు, లేదంటే అధికారములు లేకపోవచ్చు, కానీ పరమాత్మ పాదాలను సేవించాలి అనేటువంటి భావన, పరమాత్మ పాదసేవనాన్ని నిర్వర్తించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారితో స్నేహంగా ఉండడం, అలాగే సమస్త భూతముల యందు దయాగుణాన్ని కనుక మనం కలిగి ఉంటే ఈ అమృతైశ్వర్యములు రెండు కూడా మనకు సిద్ధిస్తాయి అని చెప్పి మనకు పోతనామాత్యుల వారు చెబుతున్నారు. ఆ విధంగా ఈ అమృతైశ్వర్య రూపమైనటువంటి వెంకటేశ్వర నామస్మరణాన్ని ఈ కళ్యాణ మహోత్సవంలో మనం నిర్వర్తించడం ద్వారా మనకు కలిగేటువంటి ధర్మపరమైనటువంటి కామనలన్నీ కూడా పరమాత్మ తీర్చి ఎల్లప్పుడూ కూడా ఆదిమూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష అని చెప్పి అన్నమాచార్య స్వామి వారు చెప్పినట్లుగా ఆదిమూలమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారు రక్షా కంకణాన్ని ధరించి జగత్తునంతా కూడా రక్షిస్తూ సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆ స్వామి వెంట ఉంటారు అని ఆ స్వామి వారిని ప్రార్థిస్తూ గోవింద శుద్ధైరుద్ధైర్వా వృద్వాంసం శుద్ధ ఆశైర్వా ముమక్తు ఇంద్రశుద్ధో ఆగ శుద్ధ శుద్ధాభిరోధిభిః మయి దేవాంతర్మణమాయ మయ్యాసిరస్తు మయి దేవహూతి దైవ్యాహోదానందపూర్వేరిట్టాస్యామ తనుభాసువీరాః ఉద్ధన్యమానమస్యామేద్యవాత్మానం యజమానస్య హంతు శివానశ్చందు పృథివీ దన్నో శాతా పృథివీ దోగశాత పూతక్షతనేన సౌమ్యా కృణత్వకం రసన పోతవికంసద్ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోజోన ప్రచోదయాద్. స్థండిలే భూమిమావాహయామి రేఖాజా స్కందమావాహయామి రేఖా గాయత్ర్యాః ప్రోక్ష జాతవేదో అగ్నిం గృహీత్వా జాతవేదో భువనస్య రేదో యజంతదవజ్ఞనిశ్వదే అగ్నిమస్వస్థాతదహవ్యగుం సమీగర్భాజనగిన్యో మయోభూః
घृतप्रदेको घृतजोनिरग्नि घृतसमिद्यो घृतपस्यान्नम् घृतपृषद्मा सरितो प्रपन् घृतं प्रपन् सरिजागत्यदेवान् आयुर्दाग्ने अविशोचशानो घृतप्रदेको घृतजोनिरेति तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुव ओं ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद्विजेमतत्सुरजो वेन आवह स बुद्धिया पमाश्च विट्ट सतस्तजो निमतश्च वः ओं भो ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि हिरण्यगर्भमावाहयामि पितामहमावाहयामि ब्रह्मणे नमः इदमासन सोमो दीर्घं सोमर्वन्तभाजकं सोमो वीरङ्करमण्यं ददातु साधन्यं विदत्यकं जपेयं विदुश्रवणं जो ददातु तस्मै सोममावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः इदमासनं ब्रह्मसोमाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आजं समर्पयामि ब्रह्मसोमाय नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमाय नमः गुलोभार निवेदयामि ताम्बूलं समर्पयामि ब्रह्मसोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवताव्रत यत्वन्नागत्र पुट्टेजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोक तत्रैमग्नं यजमानं च देहि ओं प्रोक्ष्य पात्रादाधावमादाय पवित्रेस्तो वैष्णव्येस्तो यज्ञजेस्तो वाजभूतेस्तो विष्णोमनसाभूतेस्तो यज्ञस्य पावनेस्तः दिवेत्वा अन्तरिक्षायत्वा पृथिव्यैत्वा ओषायत्वा स्वाहा देवेभ्यः आदित्यव्यञ्जनमसे पश्चिमतो विष्णोस्तोपोसे दक्षिणतो विष्णोस्तोपोसे उत्तरतो विष्णोस्तोपोसे प्राच्या विष्णोस्तोपोसे श्रुतासे घृतासे ध्रुवासे तारुणासे विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापनारायणमावाहयामि ब्रह्मं प्रणेष्यामि यजमानवाचं नित्य सोमं प्रणेष्यामि यजमानवाचं नित्य प्रणयज्ञं देवतावर्तयत्वं नागस्य पुष्टे यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्रलोक तत्रैमग्नं यजमानं च देहि ओं प्रणय को भोजनत्कु सभोजनत्कु सव्यचिन्तान्विषः पात्राणि देवयज्ञायै सव्यचिन्तान्विषः पात्राणि देवयज्ञायै दक्षिणप्रणदौ ब्राह्मेण तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि यज्ञमावाहयामि सोममावाहयामि यज्ञमावाहयामि सोममावाहयामि यज्ञमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि वसूनावाहयामि मृतानावाहयामि रुद्राणावाहयामि अवोपस्पृश्य त्रिविट्टमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासरज्ञमावाहयामि अग्निदेव विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापतिगे जुष्टण्डर्वपामि इन्द्राय जुष्टण्डर्वपामि अग्ने जुष्टण्डर्वपामि सोमाय जुष्टण्डर्वपामि अग्ने सोमाभ्यां जुष्टण्डर्वपामि प्रजापतिगे जुष्टण्डर्वपामि वसुभ्यो जुष्टण्डर्वपामि मरुभ्यो जुष्टण्डर्वपामि रुद्रेभ्यो जुष्टण्डर्वपामि अभोपस्पृश्य श्रीमहाविष्णवे जुष्टण्डर्वपामि बृहस्पतये जुष्टण्डर्वपामि मित्राय जुष्टण्डर्वपामि वरुणाय जुष्टण्डर्वपामि आदित्येभ्यो जुष्टण्डर्वपामि अश्वभ्यो जुष्टण्डर्वपामि पूष्णे जुष्टण्डर्वपामि कक्षाय जुष्टण्डर्वपामि कक्षदेवता सोमाय जुष्टण्डर्वपामि औपासज्ञाय जुष्टण्डर्वपामि यज्ञदेव विश्वेभ्यो देवेभ्यो जुष्टण्डर्वपामि सर्वदेवेभ्यो जुष्टण्डर्वपामि आद्यन्त प्रतिष्ठयामि प्रतिष्ठयामि अग्ने ज्योतिरसि समितिसि स्वाहा अमृतुर्नमसि मारुणमसि अन्तरितकं रक्ष अन्तरित आराधय प्रत्यष्टकं रक्ष प्रत्यष्ट आराधयः चिक्पति स्म पुनः त्वच्चिद्रेण पवित्रेण नमः सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्म पुनः त्वच्चिद्रेण पवित्रेण नमः सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्म पुनः त्वच्चिद्रेण पवित्रेण नमः सूर्यस्य रश्मिभिः स्वाहा कलसम्पूर्णा समितो गृहीत्वा मूलाज्ञाकृतं स्पर्शयित्वा अभ्यर्च अक्षत आद्यचरुभिः इंद्राय नमः अग्नये नमः जमाय नमः ऋषिये नमः वरुणाय नमः वाजवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सुहोदसे नमः अजनाप्रे नमः विसर्पणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्म अनुमतेन मन्यस्म सरस्वतेन मन्यस्म देवसवितप्रसुवा
ब्रह्मन् सोप्तमादास्मा समेत स्वाहा प्रदेन् स्पृष्ट्वा वाजुब्जादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्याधीशानान्तमिन्द्राज स्वाहा अग्नये स्वाहा सोमाज स्वाहा अग्नि सोमाब्जागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा वसुब्ज स्वाहा मुरुब्ज स्वाहा रुद्रेब्ज स्वाहा अपोपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राज स्वाहा वरुणाज स्वाहा आदित्येभ्य स्वाहा सुब्जागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाज स्वाहा औपासनज्ञाय स्वाहा यज्ञदेविष्मेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा चरुसायत्रा गृहीत्वा व्याहुर्जुहोति ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्व स्वाहा अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसविदप्रासामीः प्राणानायम्यामस्यां सुपतिदोषे श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् औपासनाख्यो मंत्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालविपर्यासे कर्मविपर्यासे न्यूनातिरिक्त सर्वदोष प्रायश्चित्तार्थम अतो देवाद वैष्णव होष्ये अदितेन मन्यस्मानुमतेन मन्यस्म सरस्वतेन मन्यस्म देवसविदप्रसव ओं मतो देवावन्तनो यदा विट्टर्वचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विट्टर्वचक्रमे त्रयधानतदेपदं समोरमस्य भागं श्रेयः स्वाहा त्रीणि पदा विचक्रमे विट्टर्गोपादाब्जः ततो धर्माणि धारयन् स्वाहा विष्णाकर्माणि वस्कतगदो वृतानि वस्पते इन्द्रस्तयुद्धजगा स्वाहा तद्विष्णो परमं पदकं तदा पश्यन्त शौर्यः दिवे वदक्षिणादग्धु स्वाहा तद्विप्रासो पञ्चभोजा कृपाकं तस्कमिन्ददे विष्णोरिगत्परमं पदग्धु स्वाहा ओं भू स्वाहा भोगं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वादिनेन्वमग्धुस्ताः अनुमतेन्वमग्धुस्ताः देवसविदप्रासामीः చూడరే ఓ కరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఓ కరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఓ కరి అన్యోన్యము చూడరే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే
తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే. తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే. తోరపు మేఘపు తురుము విభునితో, తోరపు మేఘపు తురుము విభునితో ఆరయ మయూరయానయు బలికే. ఆరయ మయూరయానయు బలికే. ఒకరికొకరి అన్యోన్యము చూడరే, సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే. పడతి దేహలత ప్రాణనాథుడిటు ఒడలి చెమట చెరువుల తడిపే. పడతి దేహలత ప్రాణనాథుడిటు ఒడలి చెమట చెరువుల తడిపే. కడగిన శ్రీ వెంకటగిరిపతితో వందే గురు పరంపరా. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాత్పరిమితశక్త్యా ప్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్రాకాశహంకార మహోదవ్యక్తాఖ్య సప్తావృణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్గజో ప్రతిష్ఠితాన అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం మూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే మహానాలాయమానస్య ఫణిరాజేజస్య సహస్రఫణాఫణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజనముత్పదంత సార్వభౌమ అష్టదిగ్దండి శుంఠాద్దండోద్దంపితే అమరావతే తేజోవతే సంయమన రక్షోవతే సుందుమతే గంధవత్తిలకావతే జశోవతే త్వట్టదేవ ప్రీవిరాజితే ఇంద్రాగ్నియమనిరుతు వరుణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోక బాలక పరిపాలితే లోకాన్ లోకాన్ చలవలయితే లవణేచ్ఛ్రాసర్పిరదక్షేరశుద్ధోదకాఖ్య సప్తాన్న పరివృతే జంబూ ప్లక్షకుశక్రౌంచ శాకచార్మన్ పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయమదృక్ష్వదింద్యపారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతి కిం పురుష హరీలావత భద్రాస్మకేతుమాల హిరణ్యకరమణకురువర్షాక్రమవృషాణాం మధ్యే వరదవర్షే వృతఖండే మహాసరోరుహాకార పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారుణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభౌమౌ అవంతే కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాజా పూర్వదిగ్భాగే కృష్ణాకావేర్యోర్మధ్యప్రదేశే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే సకలదేవతా సన్నిధౌ సకల జగత్రష్టు ప్రార్థిగజ్జీవనో బ్రహ్మణో ద్వితీయ పరార్థే ప్రథమవర్షే ప్రథమపక్షే ప్రథమేహని ద్వితీయాజామే హేజన్మణి చ ఏదక్షరపర్యంతం బాల్య యవ్వన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్తనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం తతపూర్వేషాం దశాపరేషాం మధ్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం చ కుంభీపాకలోకిత దామాదిపసంగాతః కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః వృత్తైస్థలై సూర్యమండలపర్యంతం ఆమోద బ్రహ్మోద సంహోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధమోక్షఫలసిత్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం భృగుమరీ చత్రగస్య పాదభిః కోటిచాతుర్లక్ష ప్రణానేన దివ్యవైదిక విధానేన నానావిధ శాస్త్రోక్తమార్గేణ వేదోక్త ప్రకారేణ విఘ్నసోక్త ప్రకారేణ హేమాద్రకన్యాదానఫలావాప్త్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణగ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య
శంఖచక్రగదా పద్మాంకిత కోటిసూర్యప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాజకస్య శ్రీమద్వైగానసభగవస్యాస్త్రోక్తమార్గేణ ఆంగేన చ భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధవ్యోః ప్రవర్తమానస్య పరతద్విభవ్యోऽహంతర్యామి అర్చావతారస్వరూపస్య శ్రీమహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే ఆంగేన చ భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతిస్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణోక్షాదివసాద్ ఉత్పస్థితలయకారణభూతస్య శ్రీమహావిష్ణోః పరమాసుదేవశర్మణः పౌత్రాయ ఆంగేన చ భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్తముకుట యోగన విజ్ఞేన భూతస్య శ్రీమహావిష్ణోః ఆదినారాయణ శర్మణः పుత్రాయ ఆంగేన చ భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణభూషితాయ దివ్యకౌస్తుభాలంకృతాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్యాత్మక నిత్య యవ్వన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల జాగాధ్యాయినో అఖిల లోక పవిత్ర గోత్రాయ శ్రవణ నక్షత్రే మకర్రాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాజ ఋగ్యజశ్యామాదర్వణ సకల వేదాధ్యాయిని భార్గవత్యోప్నవాన అర్వవేదుల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీ సర్వాలంకారవదే సురాంగనా సంసేవిత పాదారవింద శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసిని ఆనందగుణాత్మిక మూల ప్రకృతి రూపాం ఉత్తరఫల్గుణీ నక్షత్రే కన్యారాసో జాత ఇమాం శ్రీదేవీ నామ్ని కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి ఋగ్యదుశ్యామాదర్వణ సకల వేదాధ్యాయిని కాశ్యపావత్సారనేత్రవత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీ సర్వాలంకారవదే సురాంగనా సంసేవిత పాదారవింద శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరే అత్యంత సౌందర్యవదే రేవతీ నక్షత్రే మీనరాసో జాత కశ్యప ప్రజాపతే సంకల్పదనయా ఇమాం భూదేవీ నామ్ని కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యాముష్టవేదుభ్యం బ్రహ్మలోకచికేషయేత్ కన్యాం స్ఫలంకృతాం సాధ్వీ సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయత్యామి ధర్మకామార్థసిద్ధయేత్ విశ్వంబరా సర్వభూత సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాదు కమలాపతిః కన్యాదానముహూర్తత్సు ముహూర్తోస్తు సుప్రదిష్టితమస్తు శుభం శుభ నిరుపమగుణసింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చాసక్త భక్తౌఘరక్షీ నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిం వితన్వన్నని ఆ కళ్యాణ శ్రీనివాస ప్రభువుకు ప్రార్థనపూర్వక నమస్కారములను చేసుకుంటూ ఈ దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా అమూర్త భగవద్యజనంగా చెప్పబడేటువంటి అగ్న్యారాధనాన్ని నిర్వర్తించడానికై శ్రీవైఖానస భగవచ్శాస్త్రోక్తంగా అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించిన తర్వాత స్వామివారికి వస్త్ర సమర్పణ, అలాగే పాద ప్రక్షాళన, మధుపర్క నివేదన ఇత్యాది వైదిక కార్యక్రమాలన్నింటినీ నిర్వర్తించి ఇప్పటిదాకా మహాసంకల్పాన్ని మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో శ్రవణం చేశాం. మహాసంకల్పాన్ని పఠించిన తర్వాత స్వామివారి యొక్క గోత్రప్రవరలు, అలాగే శ్రీదేవి అమ్మవారి గోత్రప్రవరలు, భూదేవి అమ్మవారి గోత్రప్రవరలు చెప్పి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ అని చెప్పి అత్యంత వైభవోపేతంగా కన్యాదాన కైంకర్యాన్ని నిర్వర్తించారు ఇప్పటిదాకా ఆచార్య స్వామివారు. ఎటువంటి వాడు ఆ స్వామి అంటే నిరుపమ గుణసింధు అని చెప్పి అన్నారు. అనేకములైనటువంటి కళ్యాణ గుణములు ఉన్నాయి స్వామివారి చెంత. ఆ కళ్యాణ గుణములతో మనందరినీ కూడా సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం అని చెప్పి నిత్యము మంగళాశాసనంలో చెబుతారు.
స్వామిని మనం ఏం చూసి మనం మోహింపబడిపోతాం మనమంతా స్వామివారిని చూసి అంటే, ఆ స్వామివారు ధరించేటువంటి ఆభరణములు కానీ, అలాగే పుష్పమాలలు కానీ, దివ్యతేజో విరాజితమైనటువంటి ముఖారవిందం కానీ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, స్వామిలో ఉండేటువంటి కళ్యాణ గుణములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ చూసి మనం భక్తి పరవశులమైపోయి మనం ఎక్కడున్నామా అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి స్వామి యందు మనం లీనమైపోతాం తిరుమల క్షేత్రంలో శ్రీవారిని దర్శించేటప్పుడు. ఏమిటి ఆ కళ్యాణ గుణములు అంటే అనవధిక కృపాలుత్వము అని చెప్పి అన్నారు. అంటే ఎవరైనా మనకు అపకారం కలిగిస్తే కనుక మనం వారి మీద ప్రతిచర్య చేయడం కోసమే మనం ఎదురు చూస్తూ ఉంటాం మానవులుగా. కానీ స్వామివారు అలా ఉండరట. ఎందుకు అంటే కంసుడికి, అలాగే పూతనకి, రావణాసురుడికి, అంటే స్వామివారిపైన ద్వేషం పెంచుకున్న వారికి సైతం మోక్షాన్ని కలిగించారు స్వామి. అక్కడే మనం స్వామివారి యొక్క కృపాలుత్వాన్ని గమనించాలి. అంటే మనం ఎలా ప్రార్థిస్తున్నామా అని కాదు, అంటే ప్రేమతో మనం భక్తిగా ఉన్నామా, లేదంటే కోపంతో భక్తిగా ఉన్నామా, ద్వేషంతో భక్తిగా ఉన్నామా అనేటువంటి విషయాన్ని స్వామివారు చూడరు. ప్రహ్లాదుణ్ణి, హిరణ్యకశిపుణ్ణే మనం కనుక చూసినట్లయితే, ప్రహ్లాదుడు పుట్టిన దగ్గర నుంచి స్వామివారి యొక్క నామస్మరణాన్ని చేస్తూ అచంచలమైన భక్తితో ఇక తండ్రి సంహరిస్తాడు అన్న పరిస్థితుల్లో కూడా స్వామివారి పైన నమ్మకం సడలకుండా ఎల్లప్పుడూ కూడా స్వామివారిని ప్రపత్తి చేసినటువంటి వ్యక్తి ప్రహ్లాదుడు. కానీ హిరణ్యకశిపుడు ఆయన జన్మ జీవించి ఉన్నంతకాలము కూడా స్వామివారితో వైరం పెట్టుకుని ఉన్నటువంటి వ్యక్తి ఆ హిరణ్యకశిపుడు. కానీ అరుదైనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని ముందు ఎవరికి కలిగించాడు? దర్శన భాగ్యాన్ని ప్రహ్లాదుడు పిలిస్తే వచ్చాడా స్వామివారు అంటే కాదు కాదు. హిరణ్యకశిపుడు వైరంతో ఎప్పుడెప్పుడు నా ముందుకు వస్తాడా శ్రీ మహావిష్ణువు అని ఎదురు చూస్తూ ఉన్నాడు కదా. ఆ వైరభక్తికి కూడా పొంగిపోయి స్వామివారు హిరణ్యకశిపుణ్ణి సంహరించి అతనికి మోక్షాన్ని కలిగించారు అని చెప్పి మనం తెలుసుకుంటూ ఉండవచ్చు. కాబట్టి అటువంటి అనవధిక కృపాళుత్వం కలిగినటువంటి స్వామివారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో ఇప్పుడు శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు మాంగళ్యధారణ కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. భక్తి శ్రద్ధలతో వీక్షిద్దాం ఈ మాంగళ్యధారణాన్ని. మనం వీక్షించడం పరిపూర్ణ అనుగ్రహం. మాంగళ్యంతంతు నానేన లోకరక్షణ హేతవే కంఠే బద్ధాని సుభగే రక్షత్వం భువనత్రయ. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిస్తో మగుం రాజా నముదృజత మంత్రయో వేద అన్వదృధ్యంత కాళహస్తే కురుత హతః సీతా సావిత్రీ. మాంగళ్యంతంతనానేన లోకరక్షణ హేతవే కంఠే బద్ధాని సుభగే రక్షత్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. శుభం శుభ. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా? ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా? ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా.
ఎవ్వరైనా తమ వారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా తలమూచి ఎవ్వరైనా తమ వారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశాడకు మము రప్పించి వలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా ఉపాసనాఖ్యౌ ప్రధాన హోమం కరిష్యేది తేన మన్యస్వ నమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవదవిద ప్రసభ ఇమం మే వృణశ్రుదేవ మధ్యాచముడయ త్వమమ సురాజకే స్వాహ తత్వాయామి బ్రహ్మణో వందమాన సుజాసా ఆస్తే యజమానో హవిర్భిః అహేడమానవరభో జిరుగం స్వాన్ ప్రమోషే స్వాహ త్వన్నోగ్నేర్వణస్య విద్వాన్ దేవసేడో పజాచ జ్యేష్ఠాః యజిష్ఠోమన్హి దివసోసు జానో విశ్వాన్ ద్వేషాగుంసి ప్రమద్గస్మ స్వాహ సత్వన్నోగ్నే వమో బభూతి నేదుష్టో శ్యామసోబ్జష్టౌ అవయక్షుణవృణిం సుమోనయేదు స్వాహ త్వమగ్నేయాసన్యయాసన్ గిదః అజాసన్ హవ్జమోషే యానో దేహే వేర్జస్వాహ చిత్తం జస్వాజిత్య స్వాహ ఆగోదం జస్వాగోదిశ్చ స్వాహ విజ్ఞాతం దుష్టానం దుఃఖానం స్వాహ మనస్స్వాచక్వరే స్వాహ పూర్ణమాదశ్చ స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం స్వాహ ఓం భూర్భువస్వ స్వాహ అదితేన్వమగ్గుస్తాః హనుమతేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవసవిద ప్రాసావీః ప్రాణాయామ్యామస్యాం స్వతిదో శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం ఉపాసనాఖ్యో లాజహోమం కరిష్యే అదితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ దేవసవిద ప్రసభ హిమాల్లాజామిత్యభిగార్య ఇమాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంచ సంవదనాత్ తదగ్నిరనుమన్యతా యన్నాద్రవబ్రోదేజ్ఞౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే బదరేదంతా జ్ఞాతజో మమ స్వాహా మాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంచ సంవదనాత్ తదగ్నిరనుమన్యతా యన్నాద్రవబ్రోదేజ్ఞౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే బదరేదంతా జ్ఞాతజో మమ స్వాహా మాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంచ సంవదనాత్ తదగ్నిరనుమన్యతా యన్నాద్రవబ్రోదేజ్ఞౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే బదరేదంతా జ్ఞాతజో మమ స్వాహా ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భువస్వ స్వాదితేన్వమగ్గుస్తాః దేవసవిద ప్రాసావీః ప్రాణాయామ్యామస్యాం స్మృతిదో శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగ ఉపాసనాఖ్యో సర్వదోష ప్రాయశ్చిత్తార్థం మతో దేవాదవేట్నం హోష్యాదితేన మన్యస్వ దేవసవిద ప్రసభ ఓం మతో దేవావందనాయ దోవిట్రవిచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహ ఆయుధం విట్రవిచక్రమే త్రేధానతదేపదం సమో నమస్య భాగం సురే స్వాహ త్రీణి పదా విచక్రమే విట్టర్గోపాదాబ్జహాద దోదర్వాణదారయన్ స్వాహ విష్ణోకర్వాణపస్య దగదో వ్రతాని భస్పసే ఇంద్రస్వయుద్ధస్తగా స్వాహ తద్విష్ణో పరమం పదకం తదా పశ్యంతి సూర్యః దివి వదక్షురాతగ్గు స్వాహ తద్విప్రాజో పంచభోజా కృపాకం తస్కమిందదే విష్ణోరయత్ పరమం పదగ్గు స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువస్వ స్వాహ ఆదితేన్వమగ్గుస్తాః దేవసవిద ప్రాసావీః ప్రాణాయామ్యామస్యాం స్మృతిదో శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం ఉపాసనాఖ్యో ఉపరిట్టాదంతో హోమం కరిష్యేదితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ దేవసవిద ప్రసభ యదస్య కర్మణోత్పరే నిజం విద్వాన్యోనిమిహాకరం అగ్నిష్టుటకృద్విద్వాన్ సర్వభక్తసుకృతం కరోతు స్వాహ అగ్నయే టుటకృతావుదీనాం కామానాకుం సమృద్ధైత్రే స్వాహ అగ్నయే స్వాహ అగ్నేనాదాయ స్వాగ్నేన పదయే స్వాహ ప్రజాపతయే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దైవతమముష్మై స్వాహ అగ్నయే టుటకృతే స్వాహ వాస్తుపదే నమో వాస్తుపతయే స్వాహ యన్మ ఆత్మాభూతగ్నితత్ పునరాగ
जातवेदावचरणि स्वाहा पुनरग्निचक्षुरदात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मे स्ववायुवाचक्षरादित्यमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा वेषदुरुत्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा दैवीभ्य स्वातनोभ्य स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येदो ओष्ण्येदसे महि स्वाहा समिदसे तेजोसे तेजोमयिते स्वाहा यमस्य देव मृत्योर्भवाय स्वाहा सोमस्य देव चित्तमेवाय स्वाहा वाजोर्दमे प्राणार्मेवाय स्वाहा ब्रह्मणोदे बुद्धिमेवाय स्वाहा सप्तदे अग्ने समिद सप्तदिप्वा सप्तऋषि सप्तधाम प्रियाणि सप्तहोत्रात् तदात्वा तयोनिर्रार्पणस्वा कृतेन स्वाहा अग्निर्भक्तः स्वाहा वेदर्भक्तः स्वाहा जोर्भक्तः स्वाहा अग्निर्जीर्णं वेदिर्जीर्णं जोर्जीर्णमृतमे जीर्णम् ओषरप्तृदेव जीर्णः स्वाहा कृतदान विद्वानट्टभृतेन पूर्णमाहुतिं जुहोर्मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्राजहोमि स्वाहा अग्निशुप्यदो वेदशुप्यदो ज्योष्टुप्यदो ब्रह्माद्यास्प्यन्ताम् अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसविधप्रासावीः आवायकदेवताभ्यो नमः यदा सुखदास्तां प्रवेश मित्र में भोजा स्वाहा सर्वमसि पर्वत में भोजा स्वाहा अक्षतमक्षत्ये जुहोमि अक्षतमा में श्रेष्ठां पश्चिमतः परिधिमपनजा दक्षिणतः परिधिमपनजा सर्वान् परिसमोह्य ग्रन्थिं विसृज्य अब्धिः प्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां वृषस्वततो नो वृष्टिभेरय स्वाहा भूतिस्मातेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निरमानजोर्भूतिः आदित्यस्तोमो नमः प्रजाजुषं जमदग्ने कश्यपस्य त्रजाजुषं तद्देवानां त्रजाजुषं तन्मे अस्तु त्रजाजुषं दीर्घायुत्वाज सदाज बलाज सदञ्चवक्षसे त्रजाजुषं मा भोजट्टामयोगुमद्दानभोजपात्र महेरणाज दक्षसे मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कृतासनात्कृतन्तु मजादेव परिभुवनस्वतश्च वै प्रायश्चित्तानि शेषान् होमगर्भाणि वै तानि शेषानि देशेन श्रीकृष्ण स्मरणं पदं कायेन वाचा मनसेन्द्रियवा बुद्धात्मना वा प्रकृते स्वभावात् करोमि यत्तत् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनर्पाचर्यं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः तदा सुखदास्थानं प्रवेशयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च गुलोपहार निवेदयामि अग्निपुरुषाय नमः आद्योपहारं समर्पयामि तत्सब्रह्मार्पितमस्तु सर्वं श्री भूमनीला समेत श्री श्रीनिवासार्पितमस्तु। यज्ञेशाच्युत गोविंद माधवानंत केशव
కృష్ణ విష్ణు హృషీకేశ వాసుదేవ నమోస్తుతే అని ఆ యజ్ఞస్వరూపంలో ఉన్నటువంటి పరమాత్మకు ఇప్పటిదాకా కూడా ఆహుతులను సమర్పించడం ద్వారా యజ్ఞ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈ కళ్యాణ మహోత్సవంలో లాజహోమ ప్రధాన హోమాదులను పూర్తి చేసి ఈ చేసినటువంటి యజ్ఞ ఫలాన్ని మొత్తాన్ని పరమాత్మ యొక్క పదార విందముల చెంత సమర్పించారు ఆచార్య స్వామి వారు. యజ్ఞో వై విష్ణు అని వేదం చెబుతూ ఉన్నది. అంటే అమూర్తము సమూర్తము అని రెండు విధములైనటువంటి ఆరాధన ఉన్నది. అమూర్తము అంటే ఏమిటి అంటే అగ్ని ద్వారా మనము పరమాత్మకు విశేషములైనటువంటి ఆహుతులను సమర్పించడం. సమూర్తము అంటే మన ముందు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఆ విగ్రహ రూపంలో ఉన్నటువంటి పరమాత్మకు విశేషములైనటువంటి ఉపచారాలతో అర్చనాదులను నిర్వర్తించడం. అలా ఈ అమూర్త సమూర్త భగవద్యజనములను నిర్వర్తించడం ద్వారా సమస్త దేవతలను అర్చించినటువంటి ఫలం మనకు కలుగుతుంది అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. ఎందుకు అంటే అగ్నిర్వై దేవానాం అవమహ అని చెప్పి అన్నారు. అంటే దేవతలందరిలో కూడా చిన్నవాడు అగ్నిదేవుడు. మరి దేవతలందరిలో కూడా శ్రేష్ఠుడు ఎవరు అంటే విష్ణుమూర్తి. ఈ మధ్యలోనే మిగతా దేవతలంతా కూడా ఉంటారు. అంటే అందరిలోనూ చిన్నవాడైనటువంటి అగ్నిని హోమరూపంలో ఆరాధన చేసి అందరికంటే గొప్పవాడైనటువంటి శ్రీ మహావిష్ణువును వెంకటేశ్వర స్వామి వారిగా మనం ఈ కళ్యాణ మహోత్సవంలో ఆరాధించడం ద్వారా 33 కోట్ల జీవరాశులకు ఆధారభూతమైనటువంటి ఆ స్వామివారిని మనం అర్చించడం ద్వారా సమస్త దేవీ దేవతలందరి అనుగ్రహము కూడా సమస్త దేవీ దేవతల అంతర్వర్తి అయి ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. అటువంటి గొప్ప దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని మనం ఇప్పటిదాకా భక్తి శ్రద్ధలతో వీక్షించాం. ఈ కళ్యాణ మహోత్సవంలో పూర్ణాహుతి కార్యక్రమం పూర్తయిన తర్వాత వారణమాయిరం అనేటువంటి కార్యక్రమాన్ని, అలాగే పుష్పమాల పరివర్తనం అనేటువంటి విశేషములైనటువంటి కైంకర్యాలను ఇప్పటిదాకా ఆచార్య స్వామి వారు నిర్వర్తించారు. కళ్యాణాద్భుత గాత్రుడు, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సమస్త కళ్యాణ గుణసంపన్నుడైనటువంటి స్వామివారి చెంతకు శ్రీదేవి భూదేవి అమ్మవార్లు వేంచేసి ఈ కళ్యాణ మహోత్సవంలో తుదిఘట్టమైనటువంటి అక్షతారోపణాన్ని అందుకోవడానికై స్వామి అమ్మవార్లు సంసిద్ధులై ఉన్నారు. మనందరికీ కూడా అనుగ్రహ కటాక్షాన్ని కురిపించడానికై స్వామి అమ్మవార్లు ఉద్యుక్తులవుతూ ఉన్నారు. కాబట్టి మనం భక్తి శ్రద్ధలతో కామితార్థప్రదాయ అయినటువంటి ఆ కళ్యాణ శ్రీనివాసుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ ఈ అక్షతారోపణ కైంకర్యాన్ని పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అని అన్నమాచార్య స్వామి వారు కీర్తించినట్లుగా ఆ దివ్యమంగళ కీర్తనాన్ని మనం శ్రవణం చేస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెండ్లి
పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.